అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో నేటికి అంటే 13 జనవరికి 55 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న 'జగపతి ఆర్ట్ పిక్చర్స్' వారి 'దసరా బుల్లోడు' చిత్ర విశేషాలు మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఈ 'దసరా బుల్లోడు' విశేషాలు మాట్లాడుకునే ముందు కొన్ని ముఖ్య విశేషాలు మాట్లాడదాం. ఈ చిత్ర దర్శకుడిగా మారిన 'విబి రాజేంద్ర ప్రసాద్' గారు. ఈ కథని రాసుకొని చిత్రకథను రాసుకున్నది 'విబి రాజేంద్ర ప్రసాద్' గారు. ఆ తర్వాత ఈ చిత్రాన్ని దర్శకత్వం వారి చిత్రాలకి రెగ్యులర్‌గా దర్శకత్వం వహించే మధుసూదన్ రావు గారిని అడిగితే ఆయన కాల్ షీట్లు ఈ చిత్రానికి దొరకలేదు. అప్పటికే వీరి దగ్గర నాగేశ్వరరావు గారి కాల్ షీట్లు ఉన్నాయి. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు నాగేశ్వరరావు గారినే అన్నారట, "మీరే ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయండి" అని. అంటే నాగేశ్వరరావు గారు నవ్వేసి, "నేను చేయడం ఏమిటయ్యా? కథ అన్నీ నువ్వే రాసుకున్నావు కదా! నువ్వే డైరెక్ట్ చెయ్యి. మేమంతా వెనకాతల ఉంటాం" అని చెప్పారట. అలా విబి రాజేంద్ర ప్రసాద్ గారు ఈ చిత్రానికి దర్శకుడయ్యారన్నమాట. అలాగే ఈ చిత్రానికి మొదటగా అనుకున్న కథానాయిక జయలలిత గారు. అదృష్టవంతులు టీమ్‌గా కథానాయకుడు, కథానాయకులనే మళ్ళీ రిపీట్ చేద్దాం అనుకున్నారు కానీ, ఆమె రామారావు గారితో నటిస్తున్న 'శ్రీకృష్ణ విజయ' చిత్రానికి కాల్ షీట్లు ఇచ్చారు. అంచేత ఈ చిత్రంలో నటించలేనని చెప్పారట. అప్పుడు వాణిశ్రీని హీరోయిన్‌గా తీసుకున్నారు జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు. ఆ రోజుల్లో వాణిశ్రీ గారికి ఈ చిత్రంలో నటించడానికి నాగేశ్వరరావు గారి కన్నా ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చారని కూడా చెప్పుకునేవారు. అదో విశేషం. తర్వాత జగపతి పిక్చర్స్ బ్యానర్‌లో అన్ని సినిమాల్లోని కనిపించే జగ్గయ్య గారు వీరి సినిమాలో ఈ చిత్రంలో కనిపించరు. అదొక విశేషం కూడా అన్నమాట. తర్వాత అప్పటి వరకు 'ఆ'తో స్టార్ట్ అయ్యే వీరి చిత్ర పేర్లు ఇక 'దసరా బుల్లోడు'తో అది కూడా వదిలేసారు. 'ఆ'లతో ఇంక పేర్లేవి లేవన్నమాట. అదో విశేషం. ఇవండి ఈ చిత్రంలో ముఖ్య విశేషాలు. అలా ఈ చిత్రం వివి రాజేంద్ర ప్రసాద్ గారు నిర్మాత, దర్శకుడుగా 1971 జనవరి 13న విడుదలైంది. జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ మీద. కెవి మహదేవన్ గారు సంగీత దర్శకత్వం. ఎస్ వెంకటరత్నం గారేమో ఛాయాగ్రహణం. తర్వాతేమో ఆచార్య ఆత్రేయ గారు పాటలు, మాటలు రాశారండి మొత్తం. సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది ఆ రోజుల్లో ఈ చిత్రం. ఈ చిత్రంలో ఇంకో విశేషం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అక్కినేని నాగేశ్వరరావు గారి డాన్స్ స్టెప్పులు. అదృష్టవంతులు సినిమాతో మొదలెట్టిన స్టెప్పుల్ని ఇంకొక లెవెల్‌కి తీసుకెళ్లారు ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు గారు. పల్లెటూరులోని దసరా బుల్లోడుగా తన నటనతోటి, తన డాన్సులతోటి ఈ చిత్రాన్ని ఒక హోరెత్తించారు అక్కినేని నాగేశ్వరరావు గారు ఆ రోజుల్లో. ప్రతి పాటలో డాన్సులు విపరీతంగా అందరిని ఆకట్టుకున్నాయి. ఇదొక విశేషం ఈ సినిమా గురించి చెప్పుకోవాల్సింది. తర్వాత సూక్ష్మంగా ఈ కథలోకెళ్తే పాత్రలు, పాత్రధారుల గురించి చూద్దాము. గోపి అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన పాత్ర పేరు. రాధ వాణిశ్రీ నటించిన పాత్ర పేరు. నిర్మల చంద్రకళ గారు నటించిన పాత్ర పేరు. తర్వాత గోపికి బాబాయిగా భూషయ్య పాత్రలో ఎస్వి రంగారావు గారు కనిపిస్తారు. అలాగే ఎస్వి రంగారావు గారు భూషయ్య పాత్రకి ఈ ధర్మపత్నిగా బుల్లెమ్మగా ఎస్వి సూర్యకాంతం గారు కనిపిస్తారు ఆ రోల్‌లో. అలాగే గోపి అన్న వాసు పాత్రలో గుమ్మడి గారు, అలాగే గోపి వదిన యశోద పాత్రలో అంజలీదేవి గారు నటించారు. అలాగే వాసు యశోద కుమార్తెగా చిట్టిగా బేబీ రాణి నటించారండి. అలాగే నిర్మలగా వేసిన చంద్రకళ పాత్రకి తండ్రిగా బుల్లయ్య పాత్రలో నాగభూషణం గారు, ఆమె తల్లి పాత్రలో రాధాకుమారి గారు కనిపిస్తారు. ఇకపోతే అక్కినేని నాగేశ్వరరావు గారు ధరించిన గోపి పాత్ర పక్కనే ఉండే బోడిబాబు పాత్రలో పద్మనాభం గారు కనిపిస్తారు ఈ చిత్రంలో. అవండి ఈ చిత్ర ముఖ్య విశేషాలు. ఇక కథ చూసుకుంటే అక్కినేని వాణిశ్రీని ప్రేమిస్తారు. వాణిశ్రీ చంద్రకళ కూడా అక్కినేని నాగేశ్వరరావు గారిని ప్రేమిస్తుంది. ఎందుకంటే ఆమెకు వరుసకి బావ అవుతాడనమాట గోపి. ఆ విధంగా ఈ చిత్ర కథ ప్రారంభమవుతుంది. ఒకరికొకరు తెలియకుండా ఇద్దరూ కూడా గోపిని ప్రేమిస్తారు. కానీ చంద్రకళకి అనుకోకుండా క్యాన్సర్ అని తెలుస్తుందనమాట. తెలిసిన తర్వాత ఆమె తన ప్రేమను త్యాగం చేయడం అది స్టార్ట్ అవుతుందనమాట. అలా ఆ చిత్రం ఎలా జరిగింది, తర్వాత నాగభూషణం గారి కొంచెం విలనీ పాత్ర అన్నీ కలిపి నడుస్తుంది చిత్రం. చివరికి సుఖాంతంగా సుఖాంతమవుతుంది. అక్కినేని నాగేశ్వరరావు, గోపీరాధుల వివాహంతో. చంద్రకళ పాత్ర విషాదాంతంగా ముగుస్తుందనమాట. అవి ముఖ్యంగా కథ గురించి చెప్పుకోవాల్సినది. కానీ కథనం ఈ చిత్రంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన కథనం, స్క్రీన్ ప్లే. ఎక్కడా పట్టు బిగిసి సడలకుండా పల్లెటూరు నేపథ్యంలో తీసిన ఈ సినిమా చాలా బాగుంటుందండి. ఎక్కడా కూడా సరదాగా నడుస్తుంది సినిమా అంతాను.
అదొక ముఖ్య విశేషం ఈ సినిమా చెప్పుకోవాల్సిన విశేషం. అది కూడా ఈ చిత్ర విజయానికి ముఖ్య కారణం కావచ్చు. తర్వాత ఈ చిత్రానికి మరో ప్రాణం 'కెవి మహాదేవన్ మామ' పాటలు. 'ఆచేరి ఆత్రేయ' పాటలకి మహాదేవన్ గారి సంగీతం ఎక్కడికో తీసుకెళ్ళింది పాటల్ని. ముఖ్యంగా డ్యూయెట్స్‌లో చెప్పుకోవాల్సింది 'ఎట్టాగో ఉన్నావోలమ్మి ఏటేటవుతోంది చిన్నమ్మి' అనే పాట. తర్వాత 'చేతిలో చెయ్యేసి చెప్పు బావ' ఎ అదో పాట. తర్వాతేమో 'పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్ నీ పైట కొంగు జారిందే గడుసు పిల్ల' ఈ 3 డ్యూయెట్స్ కూడా సూపర్ డూపర్ హిట్స్ ఆ రోజుల్లోనే. అలాగే ఈ 'చేతిలో చెయ్యేసి చెప్పు బావ' తర్వాత 'నల్లవాడే అమ్మమ్మ అల్లరి పిల్లవాడే' అనేది పాథోస్ సాంగ్స్ కూడా ఉంటాయి 2. అదొక విశేషం ఈ సినిమాలో. మొత్తం పాటలు 9, ఒక సాకి ఉంటుంది. అలా చూసుకుంటే 10 కింద లెక్కేసుకోవచ్చనమాట. ముఖ్యంగా ఇంకో పాట ఏంటంటే, నాగభూషణం గారిని ఏడిపిస్తూ పద్మనాభం గారు, నాగేశ్వరరావు గారు చేసిన పాటొకటుంటుంది. 'ఓ మల్లయ్య గారి ఎల్లయ్య గారి కల్లబుల్లి బుల్లయ్య అయ్యో బుల్లయ్య' అని. ఆ పాట కూడా చాలా బావుంటుంది. ఇవన్నీ కూడా అక్కినేని నాగేశ్వరరావు గారి స్టెప్స్ ఈ సినిమాలో మరో లెవెల్‌కి తీసుకెళ్లారు అక్కినేని నాగేశ్వరరావు గారు 1971లో వచ్చిన సినిమాలో. 'అదృష్టవంతుల్లో' సూపర్ డూపర్ స్టెప్స్ ఏసారనుకుంటే 'దసరా బుల్లోడు' సినిమా వాటిని మించిపోయి వేసిన స్టెప్స్ అనమాట. అక్కినేని నాగేశ్వరరావు గారు మళ్ళీ ఒక కొత్త నాగేశ్వరరావు గారిని చూసినట్టు అనిపించింది ప్రజలందరికీ. అందుకే ఈ చిత్రం అంత సూపర్ డూపర్ హిట్ అయింది. అదీ కాక పల్లెటూరి వాతావరణం, పల్లెటూరులో జరిగే సరదాలు, పల్లెటూరులో జరిగే విశేషాలతో చాలా అందరికీ చాలా కనెక్ట్ అయింది ఈ సినిమా అని చెప్పుకోవచ్చు. అందుకోసం సూపర్ డూపర్ హిట్ అయిందని కూడా ఒక విధంగా మనం చెప్పుకోవాలి ఈ సినిమా గురించనండి. అదొక విశేషం ఈ సినిమాలో. తర్వాత ఈ చిత్రానికి రాజేంద్ర ప్రసాద్ గారు మొట్టమొదటిగా దర్శకుడు అవ్వడం, అలాగే ఆ సినిమాని సూపర్ డూపర్ హిట్ చేయడం కూడా ఆయనకి నిజంగా జగపతి ఆర్ట్ పిక్చర్స్ సంస్థకి కలిసొచ్చినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక రికార్డ్స్ గురించి చూసుకుంటే, ఆ సంవత్సరానికి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది అక్కినేని నాగేశ్వరరావు గారు, జగపతి ఆర్ట్ పిక్చర్స్ వారి 'దసరా బుల్లోడు' చిత్రం. 25 కేంద్రాల్లో 100 రోజులు జరుపుకుంది. అలాగే 4 కేంద్రాల్లో రజతోత్సవము, తర్వాత 200 రోజులు నడిచింది. జగపతి బ్యానర్ రాజేంద్ర ప్రసాద్ గారు 200 రోజుల పండుగ కూడా జరిపారు. అలాగే 100 రోజుల పండుగ కూడా చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఐ థింక్ రామారావు గారు ముఖ్య అతిథిగా వచ్చినట్టున్నారు 100 రోజుల ఫంక్షన్‌కి. అవండి 1971లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన 'దసరా బుల్లోడు' చిత్ర విశేషాలు. అలాగే అదే సంవత్సరం సెప్టెంబర్‌లో వచ్చిన 'ప్రేమనగర్' కూడా అలాగే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి 1971 సంవత్సరం అక్కినేని నామ సంవత్సరంగా నిలబడడానికి దోహదం చేశాయి. ఈ 'దసరా బుల్లోడు', 'ప్రేమనగర్' చిత్రాలు 2 కలిసి. అవి అక్కినేని నాగేశ్వరరావు గారిది సంక్రాంతి పండగకి రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన 'దసరా బుల్లోడు' చిత్ర విశేషాలు. మళ్ళీ ఇంకో వీడియోలో మరొక చిత్ర విశేషాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.